పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు శ్రీనాథరెడ్డి గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరకాల మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, ఐఎస్ వాసు గారికి, అదేవిధంగా నరసింహ సుబ్బారెడ్డి గారు, మిత్రులు మణాంతరము గారు, వేదిక పై ఉన్న వివిధ పార్టీలకు చెందిన వివిధ సంఘాలకు చెందిన అత్యధిక మహారాజులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఈరోజు వాసనల రెడ్డి సంక్షేమ సంఘం పేరుతో శ్రీనాథరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంఘం ఏర్పాటు చేసిన తర్వాత అనేక అద్భుతమైన కార్యక్రమాలు మనం నెరవేర్చడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వారు చెప్పారంటే, ఏదైతే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న రెడ్డి సోదరులకి సహకారం అందించాలి, వారి సంక్షేమానికి పాటుపడాలి అనే ఒక లక్ష్యంతో వారి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా సముచితంగా ఉందని కూడా చేపట్టిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా రెడ్డి సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసి వాటికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వారిని యొక్క ఐకమత్యం సాధించడంలో వారు విశేషంగా కృషి చేయడం జరుగుతాం. ముఖ్యంగా ఏదైనా ఒక వ్యక్తిగా సాధించలేనిది ఒక వ్యవస్థగా సాధించడం అనేది సాధ్యపడుతుందనే విషయాన్ని మనందరికీ తెలిసిందే. దానిలో కూడా పేరు రెడ్డి సంక్షేమ సంఘం అయినా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం కృషి చేయడం ఒక బాధ్యతగా స్వీకరించాలన్నది కూడా ఈ సంక్షేమ సంఘానికి నేను సవినంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇవాళ ఈ ప్రాంతం ఆర్థికంగా సుసంపన్నమైన ప్రాంతం. ఈరోజే కాదు, ఎప్పటి నుంచో ఎనపతి ప్రాంతం అంటే ఆర్థికంగా సుసంక్షేమంతో ఉన్న ప్రాంతం అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక చోటే ఇంతమంది రెడ్లు రావడానికి కారణం ఏంటనేది ఒకసారి ఆలోచన చేసినప్పుడు, కొన్ని వందల సంవత్సరాల క్రితం తమిళనాడులో చంద్రపతి నుంచి ఆనాడు ఇక్కడ వలస వచ్చి ఈ ప్రాంతంలో కానీ, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 5-6 గ్రామాల్లో కానీ ఇక్కడ ఆశ్రయం పొంది అప్పటి నుంచి స్థిరపడి ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన పరిస్థితిని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరి రాజకీయ కేంద్రంగా అనపోతారెడ్డి రాజకీయ సందర్భంలో కూడా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంది అనడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. అనపోతారెడ్డి ఒక యుద్ధాలు పెడుతూ ఆ యుద్ధంలో విజయం సాధిస్తే నా రాజ్యంలో సుభిక్షంగా ఉన్న ప్రాంతాన్ని రాజమండ్రిలో ఉన్న వేణుగోపాల స్వామికి దత్తనిస్తానని వారు ముక్కుని వేణుగోపాల స్వామికి యుద్ధానికి అంటే రాజమహేంద్రవరానికి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. అందువల్ల ఆ విధంగా మొక్కుకొని యుద్ధానికి వెళ్ళి విజయం సాధించి ఆ వేణుగోపాల స్వామికి అనపర్తి ప్రాంతాన్ని దత్తతగా ఇచ్చిన సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తరగతిలో గుర్తు చేస్తాను. అంటే అనపోతారెడ్డి రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన సమయానికే అనపర్తి ప్రాంతం సుభిక్షమైన ప్రాంతం అనేది సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను.
ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంది. కానీ ఇటీవల కాలంలో కులాల పేరుతో, రాజకీయాల పేరుతో వైషమ్యాలు ఏర్పడుతున్న పరిస్థితిని అంతమొందించాల్సిన బాధ్యత ఇవాళ ప్రధానంగా యువతపైన కానీ ఇటువంటి సంక్షేమ సంఘం పెద్దలపైన కానీ ఉంది. మనం సుభిక్షంగా ఉన్నప్పుడు సుభిక్షంగా లేని వారు మన కులస్తులైనా పరకులస్తులైనా వారందరి సంక్షేమం చూడాల్సిన బాధ్యత మన పైన ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన పూర్వీకుల చరిత్రను కూడా మనం 10 మందికి తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కొవ్వూరి బసిరెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఆ రోజుల్లో సత్రాలు ఏర్పాటు చేసి తన ఆశీర్వాదాన్ని దారపోసిన మహానుభావుడు బసిరెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ గొల్లలమావిలో రామాలయ నిర్మాణం సుబ్బరెడ్డి గారి సోదరులు, ఆ రోజు లోరపూడి సుబ్బరెడ్డి గారి సోదరులు నిర్మాణం చేశారు. అత్యంత ఎత్తైన గోపురం గొల్లలమావిడ రామాలయం. అటువంటిది ఆ రోజుల్లో నిర్మాణం చేసిన మహానుభావులు వాడు మనం మర్చిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అటువంటి వారి చరిత్రనే మనం గుర్తు చేయాల్సిన బాధ్యత మీపై ఉందని కూడా నేను ఇవాళ సుబ్బారెడ్డి గారిని కానీ త్రినాథ్ రెడ్డి గారిని కానీ సవయంగా మనం చేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఆ రోజు ఏ వసతులు లేని రోజుల్లో అటు సూర్య దేవాలయం బసిరెడ్డి గారు నిర్మాణం చేస్తే సుబ్బరెడ్డి గారి సోదరులు రామాలయం నిర్మాణం చేస్తే ఇవాళ వాడి పేర్లు మర్చిపోయి చిన్న చిన్న కార్యక్రమాలు చేసిన మన పేర్లు ప్రస్ఫుటంగా కనిపించుకునే పరిస్థితులు తీసుకురావాలనేది అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో ఆ తదుపరి అనుమతి ప్రాంతానికి కొంత చెడ్డ పేరు వచ్చిన మరి జాతర సత్యనారాయణ రెడ్డి గారు చిట్టుబాబు గారు కండిడాక్టర్ గారు వచ్చిన తర్వాత మన అనుమతి ప్రాంత ప్రతిష్టని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల చరిత్రని మనం భావితరాలకి అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే ఈ సంక్షేమ సంఘాలు రాజకీయాలకి అనుగుణంగా పనిచేస్తూ ఈ ప్రాంతంలో ప్రభుత్వంలో కూడా విస్మరించే పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా మరి ఇక్కడ కండిడాక్టర్ గారు కానీ, మూలారెడ్డి గారు కానీ, అభిరెడ్డి గారు కానీ, నామారెడ్డి గారు కానీ ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణతో స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తులు. ఎక్కడా పేపర్ లీకేజీలతో సంబంధం వ్యక్తులు కాదు, ఎక్కడా దొంగతనాలు దోపిడీలు చేసిన వ్యక్తులు కాదు. ఈ పేపర్ లీకేజ్ చేసిన వ్యక్తుల్ని ప్రతిష్టను పెంచడం కోసం ఇటువంటి మహానుభావులు కూడా విస్మరించే పరిస్థితి వాళ్ళ దాపరించడం కూడా దురదృష్టకరమైన పరిణామాలు. ఈ సందర్భంగా ఎవరు ఈ ప్రాంతానికి సేవలు అందించారు, ఎవరు ఈ ప్రాంత ప్రతిష్టని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇరుముడితో చేశారు, వారి చరిత్రని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మనపైన కూడా ఉంది. మరి ఈ 2 దేవాలయాల గురించి నేను ప్రస్తావించాను. ఈ 2 దేవాలయాల ప్రతిష్టని పెంచాలనే ఒక ఆలోచన కూడా నేను ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అనుకోని రీతిలో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడం వల్ల
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా నేను ఇవాళ వినియోగించుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. దానిలో ముఖ్యంగా వారి మిత్రులు శ్రీ వాసు గారు ఇప్పుడే మన కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు గురించి వారు ప్రస్తావించారు. దాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేసి చూపిస్తానే ఎప్పటికీ ఆ దిశగా నేను ప్రణాళికలు తయారు చేసుకోవడం, కార్యక్రమంలో కొంత ముందుకు వెళ్ళడం కూడా జరిగిందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ వేసిన రోజే మీడియా ప్రతినిధులు నన్ను ప్రశ్నించారు, మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన అభివృద్ధి సాధిస్తారని ప్రశ్నిస్తే నేను మొట్టమొదటిగా కెనాల్ గురించి చెప్పాను. ఎందువలనంటే దాదాపుగా 400-500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిని ఇవాళ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని పరిస్థితి వచ్చింది. అందువల్ల తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని ఆర్థిక సంస్థల నుంచి నిధులు సేకరించి చేయాలని మొట్టమొదటిగా నేను ఆలోచన చేశాను. తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆరోగ్య అధికారులతో కూర్చున్నప్పుడు దీన్ని జాతీయ రహదారిగా మార్చి అభివృద్ధి చేస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆరోగ్య అధికారులతో కూర్చున్నప్పుడు అయితే దీనికి దాదాపు 600 కోట్ల రూపాయలు అవసరమవుతుందనేది ఒక అంచనా వచ్చింది. జాతీయ రహదారిగా మార్చితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చినప్పుడు జాతీయ రహదారుల NHCPని నేను మాట్లాడినప్పుడు వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. మనకి కెనాల్ రోడ్డుకి ఒక పక్క సామర్లకోట కెనాల్, మరో పక్క రైల్వే ట్రాక్, వాటి మధ్యన మాత్రమే దాన్ని అభివృద్ధి చేయాలి. అంటే 10 మీటర్లు అంటే 34 అడుగులు దాటి అది వెడల్పురాని పరిస్థితిలో నేషనల్ హైవేస్ గైడ్లైన్స్ ఫిట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు సంశయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ నేను మరి ఎప్పుడే చెప్పారు వీరికి బంధువు ఇప్పుడు మన ఆరోగ్య మంత్రి గారు జనార్దన్ రెడ్డి గారు మాకు సర్కారు మిత్రులు, మేము కూర్చొని మాట్లాడినప్పుడు సెంట్రల్ మినిస్టర్ గారు నిర్ణయాన్ని గురించి పెడదాం, వారు నిర్ణయం తీసుకుంటే జరగదు ఉండదు అనే ఆలోచనతో నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రస్తావించడం, వారు ఇప్పటికే నితిన్ గడ్కరీ గారికి లేఖ రాయడం కూడా జరిగింది. యాక్చువల్గా ఈ వారంలో పార్లమెంట్ జరుగుతూ ఉంది కాబట్టి పురంధరేశ్వరి గారు కూడా మీరు వస్తే ఇద్దరం కలిసి గడ్కరీ గారిని కలుద్దాం, దీని గురించి చంద్రబాబు నాయుడు గారు పంపించిన లేఖ ఇవ్వడంతో పాటు ప్రతిపాదన కూడా ఇద్దామని వారు చెప్పడం. కానీ 1వ తారీఖు నాన్నగారి వర్ధంతి కార్యక్రమం ఉన్న కారణంగా ఆ తదుపరి వెళ్ళి కలవాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా అయినా చేసి ఈ రోడ్డు అభివృద్ధి పరిచి ప్రాంత ప్రజానీకానికి ఉపయుక్తమయ్యేలా చేయడంలో కృతజ్ఞతలు అవుతాననే నమ్మకాన్ని మీకు చూస్తున్నాయని ఇక రెండవది, మనకి ఇప్పుడే చెప్పా గొల్లలమావిడ ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ముఖ్యంగా రామాలయం కానీ సూర్య దేవాలయం కానీ ఆ రెండింటితో పాటు చాళుక్యుల కాలం నాటి కోలింగేశ్వర స్వామి ఆలయం ఎక్కవారు. మరి ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన లక్ష్మీ గణపతి ఆలయం. ఈ 4 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఉన్నాయి. అందుకోసం వీళ్ళకు క్లస్టర్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ అనే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ఈ 2 గ్రామాల పరిధిలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా దాన్ని అభివృద్ధి పరచాలనే ఒక ఆలోచన కూడా చేస్తూ దానికి తగిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా తప్పనిసరిగా సాధించి తీరడానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి అనేది ఈ ప్రాంతంలో అభివృద్ధిలో మూలారెడ్డి గారిని చెరగని ఉంటాయి.
చేయడంలో కానీ, వంతెన నిర్మాణంలో కానీ, బలహీన వర్గాలకి కాలనీ ఏర్పాటు చేయడంలో కానీ, విద్యాలయాలు వైద్యాలయాలు ఏర్పాటు చేయడంలో కానీ వారి బాటను నేను అడుగుతా ఉన్నానని మీకు సందర్భంగా తెలియజేస్తా. వారి చరిత్ర అనేది ఎవ్వరూ మార్చలేదు. వారిని పోటీగా భావించాలి తప్పించి వారిని దాటి ముందుకు వెళ్ళడం అనే సాహసం ఎవరు చేయలేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందువలనంటే ఈరోజు మౌలిక వసతుల సదుపాయాల కల్పన అనేది ఒక ప్రాధాన్యంగా భావిస్తున్న కాలం ఇది. కానీ ఆ రోజుల్లో దాదాపు 40 సంవత్సరాల క్రితమే మౌలిక వసతుల సదుపాయాల కల్పన కోసం తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి మూలారెడ్డి గారు. ముఖ్యంగా అనపర్తి నుంచి గడపత్రుడు. ఆ రోజుల్లో శ్రీరామూర్తి గారు లాంటి పెద్దలకు తెలుసు ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉండేదో. అటువంటి దాన్ని వాళ్ళ 18 అడుగులు రోడ్డుగా తీర్చిదిద్దడానికి ఆయన పడిన కృషి శ్రమ వారికి తెలుసు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు బ్రిడ్జెస్ ఏర్పాటు కానీ, ముఖ్యంగా లక్ష్మణాపురం కప్పవరం బ్రిడ్జి నిర్మాణం, పొలకొత్త బ్రిడ్జి నిర్మాణం, ఆ ప్రాంతానికి ఆ గ్రామానికి కనెక్షన్ లేని పరిస్థితిలో కనెక్షన్లు ఏర్పాటు చేసిన వ్యక్తి మూలారెడ్డి గారు. అటువంటి వ్యక్తుల చరిత్రను చెరిపివేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉన్నటువంటి తప్పించి ఎన్ని జాతీయ ప్రతినిధులు ఇంకొకరు మాత్రం ఎవరు ఆ స్థాయికి తీసుకురాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నేను ఇప్పటికీ కూడా నేను రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత వారిని మాత్రమే పోటీగా భావిస్తాను. ఎందుకంటే వారి పనితీరు, వారి అభివృద్ధి చేసిన విధానం అది ఈ ప్రాంత ప్రజానికి ఎప్పటికీ మర్చిపోలేదు. నేను ఈ మాత్రం వ్యాపారపాటుగా ఉన్నా మూలారెడ్డి గారు అయితే ఈ విధంగా కాదు అనేది ప్రజలు చెప్తారు. అందుకోసం నేను అనుక్షణం వారిని మాత్రమే పోటీగా భావించి ముందుకు వెళ్ళడం. అనపర్తి, పిట్టవోలు, రాయవరం మండలాలు ఇప్పుడు 4 మండలాలు. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మా కుటుంబాన్ని అభిమానించడం జరుగుతూ ఉంది. మరి వాడ మూలారెడ్డి గారు 1970లో రాజకీయ రంగంలో ప్రవేశించి 54 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మేము అభిమానం చూడబడ్డా ఉన్నాము అంటే అది మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మరి ఏమిచ్చి ఈ ప్రాంత ప్రజానీకం మేము రుణం తీర్చుకోగలము అంటే వారికి సేవ చేయడం తప్పించి మరొక మార్గం లేదు. దానికి మా కుటుంబం కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టుగా మొన్నటి ఎన్నికల్లో ఒక విపత్కరమైన పరిస్థితి ఏర్పడింది. మొట్టమొదటి జాబితాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నా అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. కానీ అనుకూలమైన పరిస్థితుల్లో నేను పోటీలో ఉండకూడదు అనే లక్ష్యంతో కొంతమంది పావులు వేశారు. కొంతమంది వ్యూహకర్తలుగా వారికి వారు స్వయం ప్రకటిత వ్యూహకర్తలంతా వాళ్ళు వ్యూహకర్తలుగా భావించుకొని రకరకాలుగా చక్రాలు తిప్పారు, డబ్బు ఖర్చు పెట్టారు, అన్నీ చేశారు. కానీ అందరినీ తీసిన వ్యూహకర్త భగవంతుడు. ఆ భగవంతుడి వ్యూహం ఫలించింది. కార్యకర్తల కష్టం, ప్రజల యొక్క అభిమానం, మరీ ముఖ్యంగా మీడియా యొక్క మద్దతు, ఇవన్నిటితో మరలా నేను అభ్యర్థిగా రంగప్రవేశం చేయడం, ప్రజలందరి ఆశీస్సులతో మరలా నేను శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది.
ఈ మొత్తం ఎపిసోడ్లో కార్యకర్తల కష్టం అనేది ఎప్పటికీ మర్చిపోలేము. సాధారణంగా ఒక నాయకుడికి అభ్యర్థులతో దక్కలేదు అంటే మరుసటి రోజు కార్యకర్తలు ఎవరు కనిపించరు. ఈ రోజున పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో 20 రోజులు పోరాటం చేసిన కార్యకర్తలు ఎక్కడా మొక్కమోని దీక్షతో పట్టుదలతో శ్రమించి నాకు అభ్యర్థిత్వం దక్కేలా కృషి చేయడంతో పాటు పార్టీ గుర్తు మారిన ఆ 20 రోజుల పాటు ఆ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు విపరీతంగా శ్రమించారు. వారందరికీ హృదయపూర్వకంగా ఈ సందర్భంగా మరొక మారు కృతజ్ఞతలు. అదేవిధంగా మరి అన్యాయం జరిగింది అని ప్రజల్లో వెళ్ళినప్పుడు ప్రజలు ఆశీర్వదించారు. ఏది ఏమైనా కూటమి ఎదురుగా మరలా మీరు రంగంలో ఉంటారు, లేని పక్షంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట ఉంటామంటే ప్రతి గ్రామంలోని ప్రజలు ఆశీర్వదించారు. ఆ పైన మిత్రులు చెప్పినట్టుగా లక్ష్మీ గణపతి ఆశీస్సులు ఇవన్నీ కలగలిసి మరలా మీ ముందు నేను శాసనసభ్యుడిగా నేను రావడం జరిగింది. మరి అనేక మంది అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కాబట్టి ఈ విధమైన కష్టం మీరు ఎదుర్కోవాల్సి వచ్చింది అని. మరి మూలారెడ్డి గారు రాజకీయాల్లో ప్రవేశించక ముందు చాలా సంపన్నం, రాజకీయాల్లో పట్టుదలకి ఆయన అట్లా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళి ఆర్థికంగా ఇబ్బందులు పడినా మరి ఆర్థికంగా బల సంపన్నులతో పోటీ పడుతూ ఇవాళ అమరావతి నియోజకవర్గంలో అనితర సాధ్యంగా మా కుటుంబం 6 సార్లు గెలిచింది అంటే అంతకు మించిన సంపద ఏముంది అనేది కూడా ఈ సందర్భంగా నేను సరైన సంపద అంటే ఆర్థిక వ్యవహారాలే కాదు అనేది నా భావన. మరి సుదీర్ఘకాలంగా ఇక్కడ ప్రజల మన్నను పొందుతూ కార్యకర్తల అభిమానం పొందుతూ ముందుకు సాగుతున్నాము అంటే ఇంతకు మించిన సంపద వేరొకటి ఏముంటుంది అనేది కూడా నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ఇవాళ కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాకు ఈ విధంగా సన్మానం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా ఏ కులస్తులైనా తెలుసుకోవాల్సింది, భావితరాలకు అందించాల్సింది ఆ జాతిలో ఉన్న ప్రముఖులు వారి చరిత్రలో వారు ఏ విధంగా జాతికి సేవలు అందించారు అనేది ప్రధానం. దాన్ని భావతరాలకు అందించే దిశగా వారు కృషి చేయాలని నేను ఈ సందర్భంగా వారికి కారణం చేస్తా ఉన్నాను. ఉదాహరణకి బసిరెడ్డి గారు తీసుకుంటే ఇవాళ బసిరెడ్డి గారి సత్రాలు మొదటి ఉండేవి, ఇవాళ కమిటీలకు ఉపయోగిస్తున్న పరిస్థితి లేదు. అది ఒక రెడ్డికి మాత్రమే కాదు, అన్ని కులాలకి ఉపయోగపడి ఇవాళ సుబ్బారెడ్డి గారి సాధారణ కట్టిన రామాలయం కానీ బసిరెడ్డి గారి కట్టిన సూర్య దేవాలయం కానీ ఒక రెడ్డి మాత్రమే ఈ దేవాలయాన్ని 2 మిగిలిన కులతో రావద్దని చెప్తున్నారు. అన్ని కులాలకి సేవలు అందించే విధంగా వారి ఆస్తులు ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం వెచ్చించారు. వారిని పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం మనపైన ఉంది. ఇవాళ మిడిమిడి జ్ఞానంతో ఇవాళ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అనవసరంగా రాజకీయాలను ఉద్దేశించి పెడతా ఉన్నారు. దానివల్ల ఇవాళ ఈ కులం ఈ రాజకీయ పార్టీకి అనుబంధం అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో ఒకే ఉదాహరణ చెప్తా మీరు. అనపర్తి మండలంలో ఏ గ్రామం తీసుకున్నా రెడ్డి ఆధిక్యత ఎక్కువ. దాదాపుగా 70-75% ప్రతి గ్రామంలోనే రెడ్డి ఓటింగ్ ఉంది పరిస్థితి.
గత ఎన్నికల్లో ఈ రోజు ఉన్న ప్రతిపక్ష పార్టీకి 23,000 మెజారిటీ వచ్చింది. మరి ఈ ఎన్నికల్లో 300 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. అంటే సామాన్యమైన ప్రజానికి అందరూ కూడా, అంటే 200 కూడా ఇవాళ కూటమికి ఓటేశారు. అందువల్ల ఏ వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. దయచేసి శ్రీనాథరెడ్డి గారిని కోరేది, కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో కొంతమంది మాత్రమే 4-5 చేసే పోస్టింగ్స్ వల్ల రెడ్డి అంటే ఒక రాజకీయ పార్టీకి, అమ్మవారంటే ఒక రాజకీయ పార్టీకి, బాపులంటే ఒక రాజకీయ పార్టీకి అని పేరు చేసుకునే భావనకు వచ్చే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 164 సీట్లతో కూటమి ఆధిక్యం సాధించింది అంటే ఏ ఒక్క పొలం వేస్తే అది సాధ్యమవుతుందనేది ఒకసారి అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాల వల్ల పొలానికి నష్టం జరుగుతుంది. ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడతా ఉంది. దాన్ని నిరోధించాల్సిన బాధ్యత, సరిదిద్దాల్సిన బాధ్యత పెద్దలు తీసుకోవాల్సిందిగా మేము సరైన మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇవాళ అందరం సంయమనంతో ముందుకు పెడదాం. మన ప్రాంత అభివృద్ధి ధ్యేయం. అంతే తప్పించి కుల మతాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుము పెంచాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ, ఈరోజు ఈ సన్మాన కార్యక్రమంలో నన్ను గౌరవిస్తున్న కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ కొంచెం సార్ కొంచెం అలా గ్యాపే ఉంది సార్, కొంచెం అలా ఉంది, అలా ఉన్నాయి సార్. ఒకసారి ఇలా చూడండి సార్.